అనసూయ కడ్రాయర్తో వస్తుందిరా, నీకు మూడు వస్తుందా రాదా? ఫోన్లు ఉన్నాయి కదా, ఛానల్స్ పెట్టుకున్నాం కదా, మైక్ కొన్నాం కదా అని ఎవరి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రొవోక్ చేసి ఏం డిస్కషన్స్ పెట్టారు సార్ మీరు? What hell is going on here? What do you think of this? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగాడు బుద్ధి నీకు. అనసూయ కడ్రాయర్తో వస్తుందిరా, నీకు మూడు వస్తుందా రాదా? మొదలు పెడదామా? కొంచెము ఓవర్వెల్మింగ్ గా ఉన్నాను. ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను ఈ రోజు ప్రెస్ మీట్ కి ఎందుకు రాలేదో మీకు చెప్దామని అనుకుంటున్నా. చెప్పు, చెప్పి తగలడు. ఇట్లాంటి పరిస్థితుల్లో అట్టల దగ్గర చాతగాని తనం చూపిస్తున్నప్పుడు వీడికి ఇంకా తగ్గల. నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు, మీకు సిగ్గనిపించట్లేదా అండి? గొడ్డ తీసి ఫిగర్ చూపించరా. కిక్ అంటే మందు ఇస్తారా? మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు కూర్చోని. నేను ఇన్ని రోజులలో ఇంత సిక్ నా లైఫ్ లో నేను అవ్వలేదు. కొంచెమన్నా మీరు చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది అండూ చేయడం నాట్ పాసిబుల్. చొక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు పడి మసగ మసగగా కనిపించినాయి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? ఆమె ప్రైవేట్ ఫొటోస్ ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నటువంటి యూట్యూబర్స్ కానీ మీడియా కానీ చట్టపరమైనటువంటి యాక్షన్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆమె యొక్క పర్సనల్ బ్లాగ్ లో వ్యూయింగ్ కూడా ఓన్లీ పర్సనల్ ఫ్యూ పీపుల్ కు పెట్టినుంటే ఎవరైనా మార్ఫ్ చేసో లేకపోతే దాన్ని ఇంకా హై మన హ్యాక్ చేసో దాన్ని ఫొటోస్ ని బయటికి తీసి చేస్తుంటే అది కరెక్ట్. కానీ ఆమె పెట్టిందే సోషల్ మీడియాలో, అది కూడా కానీ ఆ ఫోటోలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాక అది పబ్లిక్ ప్రాపర్టీ. నేను ఎలా పబ్లిక్ ప్రాపర్టీని అవుతాను అని అనడానికి లేదు. ఏమీ తెలియని ఎదవా. ఎవరో సారీ అండి, ఎదవన్నారు ఎదవా. కరెక్ట్ టైంలో అనసూయ తను రియాక్ట్ అయ్యింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్, హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? వచ్చాం నేను వెళ్ళాలనుకున్నావా? చెప్తాను రే నీ పని. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 42 మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. మీకు నోటీసులు వచ్చాయి మేడం? అనసూయ డిబేట్ లో ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేశారని. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? నోటీస్ ఇస్తే భయపడనీకి నేను అదా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు. ఆమె స్వేచ్ఛ ఆమె ఇప్పుకొని తిరుగుతుంది, సగం సగం చూపించింది. నా స్వేచ్ఛ నేను నా భావం చెప్పమంటే చెప్పిన, దానికి నోటీసులు ఎందుకు? ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసులకు గిరిజలకు భయపడదు, ఉన్నది చెప్పిన. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాటా. ఈ ఢిల్లీ సూర్య అంటే ఏమనుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. ఆమెకి మా సంపూర్ణ మద్దతు ఎందుకనంటే గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నా మీద ఇంతవరకు ఒక్క కేసు వేసిన వాళ్ళు కూడా లేరు. సో ఫస్ట్ టైం అనసూయ భరద్వాజ్ గారు వేసినారు కాబట్టి ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్నాయుడు. మనము బిక్నీ వేసుకోవచ్చు, చుడిదార్ వేసుకోవచ్చు, స్కర్ట్లు వేసుకోవచ్చు, షార్ట్లు వేసుకోవచ్చు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? కానీ ఆ ఫోటోలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాక అది పబ్లిక్ ప్రాపర్టీ. నేను ఎలా పబ్లిక్ ప్రాపర్టీని అవుతాను అని అనడానికి లేదు. నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. నేనైతే కాంప్రమైజ్ కాన్ కార్తిక్ గారు. ఏ 5 లో ఉన్నా, ఏ 1 లో ఉన్నా, ఏ 2 లో ఉన్నా డ్రాఫ్ట్ నేనే చేసుకుంటాను. నా కేసు నేనే వాదించుకుంటాను.
ఏంటి ఆ లుక్ ఏంటి మొఖం చూడు ఇద్దరు మొఖం అని. ఒకటి ఇప్పుడు ఏది చెప్పాలన్నా ఇప్పుడు నేను కోర్టులో చెప్పాలి. ఖచ్చితంగా కోర్టుకి ఏం సమర్పించాలో నేను అది సమర్పిస్తా. నువ్వు మామూలు కాదురా, నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటూ ఆవిడ మాట్లాడిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్లో ఆవిడేం మాట్లాడారో ఉన్నాయి. ఆవిడకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్గా నా అనలైజేషన్ అనేది డెఫినెట్గా నా అనాలిసిస్ ఉంటుంది. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. ఆవిడ ఇంకా కూడా పోరాడుతుంది, ఇంకా కూడా నేను చేసింది కరెక్ట్ అయి నేను నో యూస్. వాడు విండండి. ఆమె ఏదో ఇవంగానే భయపడనికాడు అంత పిచ్చోళ్ళు రీడా. మంత్రి ఆ చెయ్యి లైఫ్ జ్వరం వచ్చింది కదూ. అవును ప్రభు, మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది. నా బావ నేను చెప్పిన దాంట్లో నోటీస్ ఏముందాడా? వాళ్ళ ఫ్యాన్స్ అంతా హర్ట్ అవుతున్నారు. ఎవడా అమ్మ ఫ్యాన్స్? మరి ఎందుకో రాదు పంజగుట్ట సెంటర్కి రమ్మన్నా, మరి ఎందుకు వస్తలేదు? నేను వస్తా, మరి నేను 1000 మందిని తీసుకోది. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఒక పబ్లిక్ ఈవెంట్ లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి శివాజీ అనేటటువంటి ఒక బఫూన్ యాక్టర్ ని ఏంట్రా కూసా శివాజీ అనేటటువంటి ఒక బఫూన్ యాక్టర్ ని ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అనరాని మాటల వల్ల కాదు, నువ్వు మాట్లాడిన మొత్తం భావమే చెత్త. సారీ సార్, తప్పైపోయింది సార్. లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాను. అరే జావు సాలే జావు, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? ఆమె సోషల్ మీడియాకి ఎక్కింది, ఆమె పబ్లిక్ వచ్చింది, ఆమె పరిచయం చేసుకుంది అందరికి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. అక్కడ సంజయ్ రెడ్డి గారు తప్పు ఎక్కడుంది? ఆ స్త్రీకి అన్యాయం జరుగుతుంది, మరి ఈ స్త్రీకి అన్యాయం జరిగినట్టు కాదా? అంటే అది రే రామ్, అందుకని ఆమె ఎక్కడ తప్పు లేదు, ఆమె మీద కేసులు ఎందుకు? అంటే నే తలమాసినోనా? నా తలమాయితో పోల్చుకుంటే నీ తలమాయటం మాయటం అంటారా? అదేం కాదు కానీ పది చెప్తా. ఆమెగా మగవాళ్ళ జంతువులతో పోల్చింది. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు ఫస్ట్ ఏమో శివాజీ గారి మీద పడ్డరు, ఆయన అయిపోయినాక ఇప్పుడు సంజయ్ రెడ్డి గారి మీద పడ్డరు, తర్వాత ఏమో మన గరకపాటి నరసింహరావు గారిని ఆయన కూడా తీసుకొచ్చారు. మహిళా మండలి వల్లనే మాలాంటి మిత్ర మండలంతా అంతరించిపోతుంది. నువ్వు నాశనం అయిపోతావే, నీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.